దేశం ప్రపంచంతో పోటీ పడుతోంది. కొత్త టెక్నాలజీ, సరికొత్త ఆవిష్కరణలు అబ్బురపరుస్తున్నాయి. కానీ ఓ ఆదివాసీ వలస గూడెంలో పాఠశాల లేకపోవడం సమాజంలో అలసత్వాన్ని, వివక్షను ఎత్తిచూపుతోంది. ఆలోచన లేని అధికారుల పాపం శాపమై ఆ పిల్లలను బడికి దూరం చేస్తోంది. ఏసీ గదులు, డిజిటల్ బోర్డులతో విద్యారంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ నిల్వ నీడలేక కొందరు అభాగ్యులు చెట్టు కిందే అక్షరాలు దిద్దుతున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని మారుమూల గొత్తిగోయ గిరిజన గ్రామాల చిన్నారుల పరిస్థితి ఇది. దేశం డిజిటల్ విద్య వైపు పరుగులు తీస్తుంటే ఈ గిరిజన బాలలు మాత్రం ఇప్పటికీ చెట్ల కింద కూర్చొని అక్షరాలు నేర్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. అధికారుల కనికరం లేక భావి భారత పౌరుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి సుమారు 26 ఏళ్ల క్రితం వలస వచ్చిన గొత్తికోయలు పిల్లా జిల్లాతో కలిసి కుటుంబాలకు కుటుంబాలే ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో స్థిరపడ్డాయి. తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని భావిస్తున్నా కనీసం పాఠశాలలకు సరైన భవనం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కనీసం ఒక 26 సంవత్సరాల దాకా అవుతుంది. 30 మంది పిల్లగాళ్ళు ఉన్నారు. ఉంటే అంత ముందు బడి పాక ఉండేది. ఆ పాకని తీకేశారు. మన ఇప్పుడు గవర్నమెంట్ తరఫున కంటిన్యూ బడి అని వస్తుంది. ఆ బడి కూడా ఫారెస్ట్ వాళ్ళు ఆగిపోయింది. అది కూడా మాకు పూర్తిగా చేస్తే ఈ పిల్లగాళ్ళు బురదలో, ఈ వానలో, ఈ చెట్టు కిందకు ఈ చారు కూడా వచ్చి ఖమ్మం నుంచి చారు వచ్చి పిల్లల్ని చదివించి పోతున్నాడు. చాలా కష్టంలోనే ఈ పిల్లగాళ్ళు కూడా బయటకు కూకున్నారు సార్. అది మీరే గమనించాలి. ఈ పిల్లగాళ్ళ పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. కొత్తమేడపల్లి ఊరిలో ఓట్ల గురించి అన్ని వస్తారు, కానీ ఈ టైంలో పిల్లగాళ్ళు కానీ చూడటం కానీ మా ఊరు చూడటం కానీ ఎవరు రావటం లేదు. పెద్ద మనుషులు, అలాగే సారోలు, పెద్ద పెద్ద నాయకులు ఈ చిన్న బడికి కూడా ఒకసారి బడికి కూడా మీరు పూర్తి చేయాలని కోరుతున్నాం. కొత్తమేడేపల్లి కష్టాలు మీడియా వెలుగులోకి తేవడంతో గతంలో బాల వెలుగు పాఠశాల ఏర్పాటు చేశారు. కొంతకాలం సాఫీగానే చదువు కొనసాగగా ఆ తర్వాత నిలిచిపోయింది. కొంతకాలం తర్వాత విద్యాశాఖ అధికారులు వాలంటీర్ ద్వారా పిల్లలకు విద్య అందించారు. పిల్లలు గాడిలో పడ్డారు. విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం కంటైనర్ పాఠశాల నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేసింది. కానీ అటవీ ప్రాంతంలో నిర్మాణానికి అనుమతులు అవసరమని అటవీ శాఖ అధికారులు ఆ పనులను నిలిపివేశారు. గది నిర్మాణం ఆగిపోయింది. దీంతో వలస గిరిజన బిడ్డల చదువు మళ్లీ ప్రశ్నార్థకంగా మారుతోంది. జూన్ 14 నుంచి తరగతులు ప్రారంభమైనప్పటికీ 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న సుమారు 35 మంది విద్యార్థులకు చెట్టే తరగతి గది అయింది. ఎండా వానల మధ్య ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. వర్షాకాలంలో ఉరుములు, పిడుగుల భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మా పిల్లలు మాలాంటి కష్టాలు పడకూడదని చదివించాలనుకుంటున్నాం, కానీ బడికే గూడు లేకపోతే ఎలా అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఊరుపడినప్పుడు కొత్తమేడపల్లి ఊరుపడి 25 సంవత్సరాలు దాటి ఇక 35 పిల్లగాళ్ళు అంతకుముందు చదివి చెప్పి పాకని తీసేసి ఎన్ఆర్ స్కూల్ ఇస్తామని చెప్పి పైన అధికారులు చెప్తే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళ మధ్యలో ఆపి అసలు బండి పెడుతున్నారు. మా సార్ని ఇచ్చి ఇక పిల్లగాళ్ళు కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు. కాబట్టి 2 రోజుల 3 రోజుల ఈ వాన పడితే ఇక బంద్ అయ్యి బంద్ పెడుతున్నారు సార్. ఇక తర్వాత మాకు ఆధార్ కార్డు, చిన్న చిన్న పిల్లగాళ్ళకి ఆధార్ కార్డు లేదు. మాకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, మాకు ఓటర్ ఐడి కార్డు ఉంది. ఈ ఊర్లు అన్ని సౌకర్యం కల్పించారు, కానీ పిల్లగాళ్ళకి లేదు. ఇక పిల్లగాళ్ళు పుట్టించిన పిల్లగాళ్ళకి సార్ మాకున్న మా కైటం పట్టి చేయటానికి ఏముంది? ఆధార్ కార్డు భారతదేశంలో 6 నెలల తర్వాత ఎక్కడైనా వాళ్ళు జీవిస్తే వాళ్ళకి అధికారం ఉంది. ఆధార్ కార్డు ఏటో అధికారం ఉంది. అయితే 6 నెలల తర్వాత కాదు, 25 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం. సరే మేమే భారతవాసినాం కదా, ఎక్కడ బయట నుంచి వచ్చినాం? ఏమైనా పాకిస్తాన్, అది ఆస్ట్రేలియాకి ఎవరు రాలేదుగా. ఛత్తీస్గఢ్లు బతకలేక జనాలు పారిపోయి వచ్చారు, మేము అట్లా వచ్చినాం. ఇక మాకు అక్కడ బాగలేక ఇక్కడ వచ్చి కూలో నాలో చేసి బతుకుతాం. మా పిల్లల్ని కొద్ది కలిపితే బాగుంటుందని. కొంతకాలం క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్తమేడేపల్లికి వచ్చి గుత్తికోయల బాధలను తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన వారిని పట్టించుకోవడం లేదు. తమ తరం పోయినా పర్వాలేదు గాని తమ పిల్లల భవిష్యత్ అయినా బాగుండాలి అని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికైనా గిరిజన బాలల విద్యకు ఆటంకంగా మారిన ఈ సమస్యకు అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వందలు వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని అధికారులు ఒక్క పాఠశాల గదిని అడ్డుకోవడం వివక్షగాక మరేమంటారు? మంత్రులే భూబకాసురులై కబ్జాలు చేస్తుంటే ఓ గిరిజన బిడ్డలకు పాఠశాల గది నిర్మించకపోవడం ఎంత దారుణమని చర్చ సాగుతుంది. ఇకనైనా అధికారులు, పాలకులు కొత్తమేడేపల్లి వలస బిడ్డలకు ఓ బడి నిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది.